आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। हल्के असम्बली कोकटपल्ली के अलापुर डिवीजन सफदर नगर बस्ती में जो गुज़िश्ता 3 दिनों से बारिश हो रही है, उसकी वजह से नाले भरने के सबब तमाम 1000 घरों में पानी आ गया है, जिसकी लापरवाही बल्दिया वाले कर रहे हैं। इसमें कोकटपल्ली के एक्स कॉरपोरेटर जी वेंकट राव और उनके तमाम कांग्रेस लीडर्स ने आकर आज तमाम बस्तियों का मुआयना किया और तमाम लोगों को राहती दी। यहाँ पर कोई पुरसाने हाल नहीं है, खाने पीने तक के कोई सहूलियात मैसर नहीं है। आज यहाँ पर खाने के पैकेट्स और बिरयानी और पानी तकसीम किए गए हैं। इसके अलावा तमाम मुकामी लोगों को सहूलियात दी गई है। यहाँ पर कोई प्रॉब्लम है तो कहने को कहा गया। इस मौके पर जी वेंगल राव टीपीसीसी डेलीगेट मेंबर, जी राघवेंद्र बी ब्लॉक प्रेसिडेंट मोहम्मद अब्दुल समी, मेडचल मलकाजगिरी डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी माइनॉरिटीज़ डिपार्टमेंट मोहम्मद हफीज़, बालनगर माइनॉरिटी प्रेसिडेंट सुल्तान इलियास, वेनु जाकिर शफी डिवीजन प्रेसिडेंट और भी लोग मौजूद थे। సఫ్దర్ నగర్ ఈ కొద్దిపాటి 2 రోజుల వర్షానికి సఫ్దర్ నగర్ బస్తీ మొత్తం దాదాపు 500-600 ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అలా కిచెనే కానీ బెడ్రూమ్లే కానీ వాళ్ళ తాగుతానికి వాటర్ లేకుండా మరి ఇంత బర్నింగ్ ఇష్యూ ఇక్కడ జరిగింది. మరి ఇక్కడ 2 రోజుల సంది వాళ్ళకి నిద్రలు లేవు, నిన్నర్సంది. మరి ఇప్పటి వరకు మేము తెలిసి స్థానిక మా డివిజన్ ప్రెసిడెంట్ మా రఘుభయం ఇక్కడ రావడం జరిగింది, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము. ఇంత పెద్ద బస్తీల్లో ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు మరి స్థానిక కార్పొరేటరా ఎమ్మెల్యేనా వీళ్ళు ఎవరు అధికారులు ఎవరు ఇక్కడ లేకపోవడం శోచనీయం. నేను ముఖ్యంగా మున్సిపల్ మినిస్టర్ని కోరేది ఒకటే, తక్షణం మీరు ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడ ఎందుకు ఈ విపత్తు జరిగింది, ఏం జరిగింది అనేది మాకు బస్తీ పెద్దలు ఇక్కడ లోకల్ చెప్పేదాన్ని చూస్తే ఇక్కడ అంజయ్ గౌడ్ అనేది ల్యాండ్ ఓనరు, ఆయనతో కొంతమంది కుమ్ముకయి అక్కడ ఈ ఉన్న పాత చిన్న నాలను ఇంకో నాల తీసుకొచ్చి దీనిలో కలుపుట్ల బస్తీ మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇంకా 2 రోజులు వర్షాలున్నాయి మనకు. మరి బస్తీ మొత్తము వీళ్ళకి ఇప్పటి వరకు కూడా నిన్నటి సంది ఇప్పుడు ఇండ్లు కాల్ చేసిపోతున్నారు. మేము ఫోటోలు తీసినాము. మరి పిల్లలు జల్లలు కానీ ఏదే కానీ చాలా హీనమైన ఇష్యూ జరుగుతుంది. మరి దీనికి కలెక్టర్ దృష్టికి వెళ్ళాలి, వీళ్ళంతా పెద్ద యంత్రాంగం రావాలి. మరి ఇక్కడ ఏమి పాములు ఇళ్ళల్లో నీళ్ళు పాములు వస్తున్నాయి, భయభత్తులు అవుతున్నారు. మరి దీనికి అసలు ఏంది? నేను ముఖ్యంగా మున్సిపల్ మినిస్టర్ గారు నేను కోరేది ఒకటే, మీరు తక్షణమే అధికారులు పంపిస్తారా, మీరు ఈ బస్తీకి ఎవరు పంపిస్తారా, మీరు తక్షణమే యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రోజు పొద్దున్న కూలికి వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు ఇలా నైట్ మొత్తం ఈ బస్తీ మొత్తం జాగారం చేసే పరిస్థితి ఉంది. ఈ నైట్ అంతా కూడా వర్షం ఉంది. మరి ఇది చాలా హీనమైన చర్య ఇది. మరి ఇది ఎందుకు ఇక్కడ జరిగింది? ఇక్కడ ఏ బిల్డర్తోనైతే ఇక్కడ పక్క కన్స్ట్రక్షన్ నడుస్తుందో ఆ బిల్డర్తో ఎవరికి ఎన్ని డబ్బులు ముట్టినాయి, ఆ నాలా ఇక్కడ మలపడానికి కారణం ఏంది? మరి ఇది చాలా హీనమైన చర్య. మేము ఈ బస్తీ మొత్తం కూడా నైట్ జాగారం చేస్తున్నారు. రేపు మేము అందరితో వీళ్ళందరూ కూడా దారుణాలు కూడా చేస్తానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. నేను ముఖ్యంగా అధికారులను మేము జోనల్ కమిషనర్తో మాట్లాడినాం, ఎంఆర్ఓతో మాట్లాడినాం. తప్పనిసరి కుల్లిగారు కేటీఆర్ గారికి మున్సిపల్ మినిస్టర్కే మేము చెప్తున్నాము, ఆయన తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఈ సఫ్దర్ నగర్ బస్తీ మీద కలిపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు కాల్ చేస్తూ కాల్ అవుతున్నాయి, దగ్గర చుట్టాల ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. బస్తీ మొత్తం 500-600 ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి. ఇది చాలా పెద్ద బర్నింగ్ ఇష్యూ. వీళ్లకు సరైన సౌకర్యాలు కలపాలి. ఇది సరైన నిర్ణయం తీసేది కాదు. ఇక్కడ పైన బిల్డర్ తన డబ్బులు కుమ్ముకొని ఆ నాల మొత్తం బస్తీ మీద వేసారు. ఇది చాలా పెద్ద ఇష్యూ, ఇది బర్నింగ్ ఇష్యూ. ఇది చాలా గరీబ్ ఉన్నారు ఇక్కడ. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।